హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించి రెండు టాపిక్స్, సో కరెంట్ ఎకానమీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి వస్తు సేవల ఎగుమతులు ఎలా ఉండబోతున్నాయి. సో ఈ టూ టాపిక్స్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, సో ఎఫ్డిఐకి సంబంధించి అర్థశాస్త్రంలో చాలా వర్ధమాన అంశాలు మనం చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా చూసే గణాంకాలు ఉంటాయి కదా, స్టాట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా స్థిరంగా తటస్థంగా ఉండవు. దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ని పాలిటీలో, ఎకానమీలోనే అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్డిఐకి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, తెలుగులో అర్థం ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అంతగా ఎకానమీలో మనం పాజిటివ్ గ్రోత్ రేట్ని చూస్తూ ఉంటాము. అందుకే చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కానివ్వండి, లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి కానివ్వండి, ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం. సో ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. సో 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే రీసెంట్గా మార్చి మంత్తో ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ ఉంది కదా, దానికి సంబంధించి అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 ఈ ఆర్థిక సంవత్సర కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన గణాంకాలు అఫీషియల్గా మనం చూడడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎఫ్డిఐస్కి సంబంధించి అఫీషియల్ స్టాట్స్ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారంటే, భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బాడీ ఏంటి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వీరి నుండే ఎక్కువగా మనం గణాంకాలను చూస్తూ ఉంటాము. సో గణాంకాలు అఫీషియల్గా రిలీజ్ వార్తలకు వచ్చినా ఏంటో చూడండి. సో భారతదేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎంతనట అంటే $81.04 బిలియన్ అంట. $81.04 బిలియన్ ఎఫ్డిఐ అనేది భారతదేశానికి రావడం జరిగింది. బిలియన్ డాలర్స్, $81.04 బిలియన్ ఎఫ్డిఐస్ ఇన్ ఇండియా ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024-2025. ఓకేనా? మరి ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది, లేదా ఈ ఎఫ్డిఐస్లో ఎక్కువగా ఏ రాష్ట్రానికి వస్తున్నాయి, ఇటువంటి మనం ర్యాంకింగ్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. సో చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి $81.04 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి వచ్చినాయి అంటే, ఈ నెంబర్ గుర్తుంచుకోండి, $81.04 బిలియన్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. ఇక కంపారిజన్ చూడాలి. ఏదన్నా మనము గణాంకాల గురించి చూస్తున్నప్పుడు, ముఖ్యంగా ఎకానమీ గ్రోత్ రేట్లో భాగంగా చూస్తున్నప్పుడు కంపారేటివ్ స్టడీస్ అనేది ఇంపార్టెంట్. 2013-14లో ఎఫ్డిఐస్ భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంతనట అంటే $36.05 బిలియన్ ఉంటే, అది కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు $71.28 బిలియన్ చేరుకుంది. ఇక రీసెంట్గా ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 14% వృద్ధితో $81.04 బిలియన్ చేరింది. ఈ నెంబర్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ 3 ఫినాన్షియల్ ఇయర్స్ని పేర్కొంటూ కంపారేటివ్ స్టడీ అని చెప్పాను. సో 2013-14లో ఎలా ఉండే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండే, అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇటీవల ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో ఎఫ్డిఐస్ ఏ విధంగా మనకు పెరగడం జరిగింది, పర్సెంటేజ్ చూడండి, నంబర్ చూడండి. మరి ఎఫ్డిఐస్ అనేవి ప్రస్తుతం ఎటువైపు ఎక్కువగా వస్తున్నాయి? మన భారతదేశంలో రంగాల వారీగా చూస్తే సర్వీసెస్ సెక్టర్ వాస్తవంగా
సర్వీసెస్ సెక్టర్ అనేది ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఇంజన్లా పనిచేస్తుంది. సో సర్వీసెస్ సెక్టార్లో మొత్తం ఎఫ్డిఐస్, భారతదేశానికి వస్తున్న మొత్తం ఎఫ్డిఐస్లో సర్వీసెస్ సెక్టార్లో దాదాపు 19% ఎఫ్డిఐస్ వస్తున్నాయంట. సో ఫస్ట్ పొజిషన్లో ఉంది సర్వీసెస్ సెక్టార్. ఎగ్జామ్లో అడుగుతారు. ఎఫ్డిఐస్ విషయంలో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో భారతదేశానికి వస్తున్న మొత్తం ఎఫ్డిఐస్లో ఏ రంగంలోకి ఎక్కువగా వస్తున్నాయి అంటారు? సర్వీసెస్ సెక్టార్. మొత్తం ఎఫ్డిఐస్లో 19% అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 16% ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తుంది. ట్రేడింగ్, వర్తకం లేదా వాణిజ్యము 8% అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 18%. గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇక రాష్ట్రాల వారీగా ఎఫ్డిఐస్కి సంబంధించి మనం చూస్తే ఏ రాష్ట్రానికి అత్యధికంగా ఎఫ్డిఐస్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరుగుతుంది అని అడిగారు అనుకోండి, మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి ఫస్ట్ పొజిషన్ ఇవ్వచ్చు. మొత్తం వస్తున్న ఎఫ్డిఐస్లో మహారాష్ట్రకి ఎంత వస్తున్నాయి అంటే 39% మహారాష్ట్రకి వస్తున్నాయి ఎఫ్డిఐస్. ఓకేనా? ఈ 7 గుర్తుంచుకోండి. ఇక మరి భారతదేశానికి వస్తున్న ఎఫ్డిఐస్ ఎక్కడి నుండి ఎక్కువగా వస్తున్నాయి? వచ్చేదేమో మహారాష్ట్రకి ఎక్కువగా వెళ్తున్నాయి, ఆల్మోస్ట్ 39%. మరి ఎఫ్డిఐస్ ఎక్కడి నుండి ఎక్కువగా వస్తున్నాయి? మన భారతదేశంలో పెట్టుబడులు అనేవి ఏ దేశం నుండి ఎక్కువగా జరుగుతున్నాయి? ఫస్ట్ పొజిషన్లో అబ్జర్వ్ చేస్తే సింగపూర్ మొత్తం ఎఫ్డిఐస్లో 30% ఫ్రమ్ సింగపూర్. సో ఇది వాల్యూ గుర్తుంచుకోండి $1 బిలియన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మారిషస్. ఎఫ్డిఐస్ మొత్తంలో కూడా మారిషస్ నుండి 17% వస్తున్నాయి అంట. ఇక అమెరికా విషయానికి వస్తే మొత్తం ఎఫ్డిఐస్లో 11% అమెరికా నుండి వస్తున్నాయి. ఇక నెదర్లాండ్స్ $4.62 బిలియన్, యూఏ నుండి $3.12 బిలియన్ వస్తున్నాయి అంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశ అభివృద్ధి, ఉపాధి సృష్టిలో కీలక పాత్ర. భారత ఎఫ్డిఐ పాలసీ చాలా రంగాల్లో 100% ఎఫ్డిఐకి అనుమతులు ఇస్తోంది. ఆటోమేటిక్ రూట్, ఎఫ్డిఐస్ విషయంలో కూడా 2 రూట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రూట్ అంటే ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక గవర్నమెంట్ రూట్ అంటే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతులు తీసుకొని పలానా సెక్టార్స్లో పెట్టుబడులు పెట్టడం అన్నట్టు. ఓకేనా? ఇక ఎఫ్డిఐ గురించి చూసాము. ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్ మార్కెట్, వీటికి వచ్చే పెట్టుబడులు. ఓకేనా? గుర్తుంచుకోండి. ఎస్. సో ఎఫ్డిఐ విధానాన్ని సమన్వయపరిచే సంస్థలు ఏమని చెప్పాను? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఎట్ ద సేమ్ టైం ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్. ఎఫ్డిఐ ప్రవాహాల డాటాను నిర్వహించేది ఎవరంటే ఆర్బీఐ. ఓకేనా? ఎఫ్డిఐ రూట్స్ 2 రూట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ రూట్ అండ్ గవర్నమెంట్ రూట్. గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎస్, సరిపోతుంది. ఇక ఎకానమీకి సంబంధించి ఇంకొక టాపిక్. సో చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల గురించి చూసాం కదా, మరి భారతదేశం నుండి ఎగుమతుల గురించి ఈ టాపిక్లో చూస్తాము. వాస్తవానికి మనము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఈ టాపిక్ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్ అంటాము. ఫారెక్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే. మరి దిగుమతులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానికి ఊతం ఇచ్చేసేసి మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఇక్కడే తయారవుతున్నాయి అనుకోండి, ఇక్కడే మన మార్కెట్ అనేది సరిపోతుంది. ఇక విదేశాల నుండి దిగుమతులపైన ఆధారపడడం లేదు. సో దిగుమతులపైన ఆధారపడితే ఏమవుతుంది? వాళ్ళకు అంటే ఏ దేశం నుండి అయితే ఏ ఐటమ్స్ అయితే మనం దిగుమతి కోసం తీసుకుంటున్నామో వాళ్ళకి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అంటే మనం ఖర్చు పెడుతున్నాం అన్నట్టు, ఆ దేశాలు పంపిస్తున్నాం డబ్బులు. ఇక సో ఫారెక్స్ అంటే మనకి ఎగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనము ప్రపంచానికి ఒక మార్కెట్గా కావాలి. ఏ విధంగా? మనం ఎగుమతి ఆధారిత దేశంగా నిలవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు భారతదేశంలో వస్తు సేవల ఎగుమతులు ఏ విధంగా ఉండబోతున్నాయని ఒక అంచనా. సో ఇది ఎస్టిమేషన్. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2025-26లో దేశ వస్తు మరియు సేవల ఎగుమతులు మొత్తం $1 ట్రిలియన్ అంటే 85 lakh crore రూపీస్కి చేరే అవకాశం ఉందంట అని ఎవరు చెప్తున్నారు? ఇటువంటి టాపిక్స్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఏ సంస్థ గణాంకాలను రిలీజ్ చేస్తుందో చూడాలి. మనకు ఎగుమతులకు సంబంధించి ఒక సంస్థ ఉంటుంది, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అఫీషియల్ డేటాను రిలీజ్ చేసే సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ పదాన్ని వినగానే మీకు కామర్స్ గుర్తుకు రావాలి. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో. 2024-25 అంటే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం ఎగుమతులేమో $824.9 బిలియన్ అంట. అంటే సుమారు 70.11 లక్షల కోట్ల రూపాయలు ఉందంట. అది కాస్త ఎంతకు చేరుతుందంట, 85 lakh crores చేరబోతోందని చెప్పేసి ఈ సంస్థ అంచనా వేస్తుంది. సో వస్తు ఎగుమతులు గూడ్స్ ఎక్స్పోర్ట్స్ 2024-25లో ఎంత ఉంది అంటే $437 బిలియన్ విలువతో. అది కాస్త అంచనా 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతుందట అంటే $525 to $535 బిలియన్ అంటే 12% ఇందులో గ్రోత్ని మనం చూడబోతున్నామంట. వస్తు ఎగుమతుల్లో గ్రోత్ని చూడబోతున్నామని ఈ సంస్థ చెప్తుంది. ఇక సేవల ఎగుమతులు సర్వీసెస్, మన భారతదేశం ఎక్కువగా సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. 2024-25లో $387 బిలియన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. అది కాస్త ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతుందట అంటే $465 to $475 బిలియన్ అంటే 20% గ్రోత్ని నమోదు చేయబోతుందంట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధాన ఉత్పత్తుల లేదా రంగాల ఎగుమతుల అంచనా, ఏ రంగం నుండి ఏ విధంగా ఎగుమతులు ఉండబోతున్నాయని అంచనాని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుండి $60 బిలియన్ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అంటే ఇంత విలువైన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. యంత్రాలు మెషినరీ విషయానికి వస్తే $40 బిలియన్ అండ్ రసాయనాలు కెమికల్స్ వచ్చేసి కెమికల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కనుక అబ్జర్వ్ చేస్తే $40 బిలియన్, ఔషధాలు మెడిసిన్ అండ్ ఫార్మా రిలేటెడ్ $30 బిలియన్, పెట్రోలియం ఉత్పత్తులు $70 బిలియన్, దుస్తులు అలంకరణలు $23 to $25 బిలియన్, రత్నాభరణాలు $30 to $35 బిలియన్, వ్యవసాయ ఉత్పత్తులు $55 బిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఎగుమతుల్లో ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకేనా. ఇక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ భారత ఎగుమతిదారులకు సంబంధించి ప్రధాన సంస్థగా చూస్తున్న వారే ఇటువంటి గణాంకాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం ఇటీవల కాలంలో చాలా అప్డేట్స్ని మనం చూస్తున్నాము. MSME న్యూ క్లాసిఫికేషన్ని చూసాము. MNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీలో భాగంగా వేతన సవరణల గురించి చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఎకానమీకి సంబంధించి GST రికార్డు వసూళ్ల గురించి చూసాము. ఇవన్నీ కూడా అండ్ GSDP ర్యాంకింగ్స్ గురించి చూసాము. వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తాయంటే ఏ టాపిక్ అయితే ట్రిగర్ అవుతుందో ఆ టాపిక్ కాన్సెప్ట్ని లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధని చూపండి. ఓకేనా.